అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర సర్కారు వెంటనే నిలిపివేయాలని కోరుతూ పలు పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మహాధర్నా చేపట్టారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందాల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. 100 ఏళ్లకు పైగా నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మదనపల్లికు మెడికల్ కళాశాల మంజూరు చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మండిపడ్డారు. ఈ రోజు నిజంగానే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతా ఉంది. పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు, కుల సంఘాలు గాని, అన్ని ఇది గాని, అందరూ ప్రజా సంఘాలు గాని ప్రతి ఒక్కరూ ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడతారు. దానికి తోడు మేము కూడా గలం కలిపి దీంతో సహాయంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ప్రైవేటైజేషన్ చేయని చెప్పి మీరే ఒక రకంగా ఒప్పుకున్నారు. పీపీపీ విధానంలో ఈ మెడికల్ హాస్పిటల్స్ వచ్చింది, మెడికల్ కాలేజ్ ను మెడికల్ హాస్పిటల్ ఇస్తున్నారని చెప్పి ఒక రకంగా మీరే ఒప్పుకున్నారు. పీపీపీ విధానం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రైవేట్ కు ఇవ్వకుండా ఖచ్చితంగా మెడికల్ వాళ్ళకే ఖచ్చితంగా మనకు గవర్నమెంటే ఈ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నడవాలనేది మా ఆశ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అన్ని వ్యవస్థలను కాపాడుతాను, నేను ఒక విజయని ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, నేను అధికారంలోకి వస్తే నేను సంపదను సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మీరంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీకు నిజంగా పాలన చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి కాపాడుకుందాం మా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని.